నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్. హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. కబ్జాలు అవుతూనే ఉన్నాయి. దానికి ఎక్కడ ఎవరి వల్ల కావట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. ఎక్కడ చూసినా న్యాయబద్ధంగా ఎవరు పోవట్లేదు. ప్రాపర్టీ కొనుక్కున్నా కూడా, కష్టపడి ప్రాపర్టీ కొనుక్కున్నా కూడా ఆ పక్కవాడు వచ్చి కబ్జా చేస్తున్నాడు. ఏదో రకంగా భూమి మనం కొనుక్కున్నాం, డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి, అయినా పక్కవాడు వచ్చి కెలుగుతాడు. 100 గజాలు లేకపోతే భూమి ల్యాండే అనుకుందాం, వాడిది 3 ఎకరాలు అయితే పక్కవాడి దాంట్లో వాడి 4 వాడి ఎకరాలు కబ్జా చేసేయటం. ఏమనంటే ఈ భూమి నాది, నా సర్వే నెంబర్లో వచ్చేసి అని చెప్పి కొట్లాట్లు. ఏదైనప్పుడు కూడా ఎవరి భూమి వాళ్ళు చూసుకోవాల్సిందే. మీ భూమిలో పక్కవాడు కబ్జా చేస్తే 2-3 స్టెప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ భూమిలో ఎవరన్నా కబ్జా చేస్తే ఫస్ట్ యూ రైట్ ఏ లెటర్ టు అప్లికేషన్ టు ఎంఆర్ఓ. ఆంధ్రప్రదేశ్ అయితే ఎంఆర్ఓ ఆర్ పైన అధికారి కలెక్టర్. తెలంగాణ గవర్నమెంట్ లో అయితే కనుక ఎంఆర్ఓ ఆర్ ఆర్డీఓ. ఇక్కడ కలెక్టర్ కి అధికారాలు ఇవ్వలేదు. ఏది ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ లో, ప్లాట్స్ లో కనుక అప్లికేషన్స్ మీరు ఏం చేస్తారంటే, మీ ప్రాపర్టీ ఎవరైనా కబ్జా చేస్తే మీరు సరాసరి స్ట్రైట్ గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోండి. చూడండి, తెలంగాణలో చెప్పే కదా ఎంఆర్ఓ ఆర్డీఓ. వీళ్ళు గనక స్పందించకపోతే, మీ భూమి మీద వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే సరాసరిన రిట్ ఆఫ్ మ్యాండమస్ అని చెప్పి తెలంగాణ హైకోర్టులో మీరు డైరెక్ట్ గా స్ట్రైట్ అవే రిట్ వేసుకోండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతాయి. మీకు డైరెక్షన్స్ ప్రకారంగా ఆర్డర్స్ వస్తాయి. అదే మీ భూమి అయితే, మీ భూమిని మీ నిర్ధారణ అవ్వాలి, ప్రూవ్ అవ్వాలి కోర్టులో. ప్రాపర్ డాక్యుమెంట్స్ చేసుకుంటే అన్ని డాక్యుమెంట్ పక్కాగా వేయాలి. మీ భూమి అంటే దాంట్లో మీకు భూమి కొనిన తర్వాత ల్యాండ్ అయితే కనుక మీకు పట్టేదారు పాస్బుక్ ఇస్తారు. ఆ పట్టేదారు పాస్బుక్ జెరాక్స్ కాపీ, సేల్ లీడ్స్, పహానీస్, ఈసీ, ఈ డాక్యుమెంట్స్ అన్ని పక్కా ప్లాన్ ప్రకారం చక్కగా ప్రాపర్ గా ప్రేయర్ రాస్తూ రిట్ రాసి మీరు కోర్టులో సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీకు డైరెక్షన్స్ మీకే అనుకూలంగా వచ్చే ఆస్కారాలు ఎక్కువ. సింపుల్ గా అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో అయినా సరే అక్కడ కూడా అంతే. అక్కడ ఏంటంటే ఎంఆర్ఓ ప్లస్ పై ఉన్న అధికారి కలెక్టర్. అక్కడైనా సరే మీ భూమిలో ఏమైనా కబ్జా చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టాలి. హైకోర్టు ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అడుగుతుంది. అక్కడ ఫిజికల్ గా తీసుకోదు హైకోర్టు కూడా. అక్కడ కూడా ఇక్కడ అంతే, అక్కడ అంతే. ఏదైనా ఆన్లైన్ లోనే ఉండాలి. ఆన్లైన్ లో చేసుకుంటే వాళ్ళకి అక్నాలజ్మెంట్ అక్కడ ఇస్తారు. అదే మీకు సేఫ్ రేపు పొద్దున కోర్టులో దావా వేస్తే. అక్కడైనా సరే ఎవరైనా సరే మీ భూమిని ఎవరైనా ఎంక్రోచ్ చేస్తే మీరు డైరెక్ట్ గా కోర్టుని ఆశ్రయించవచ్చు. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేది. ఎందుకంటే కబ్జాలు విపరీతంగా అయిపోతున్నాయి. అసలు దానికి అదుపు ఏం లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఎవడు పడతాడు. ఉన్నాయా ఏమంటే నాకు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి నా భూమి అని ఇస్తున్నాడు. ఇది కొంతకాలం నడుస్తుంది. సివిల్ మ్యాటర్స్ అంటే ఇంకొక రోజులో తేలవు, టైం పడుతుంది. కానీ కోర్టులో కనుక మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీవే అని ప్రూవ్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ వచ్చే ఆస్కారంలోనే న్యాయం మీవే ఉంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఎవరు కూడా భయపడద్దు. కబ్జా అయ్యేటప్పుడు ముందరగా మీరు చెప్పిన ఒకటే ఒక ప్రికాషన్ ఏం చెప్తానంటే, మీ భూమి కొనిన తర్వాత ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే పని చెప్తున్నా, కొనేసి వెళ్ళిపోతున్నారు చాలా మంది. కొనేసి అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. మీ భూమికి ఒకసారి వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. తర్వాత ఆ భూమి లోపల మీరు ఒక రూమ్ లాగా ఏదైనా కట్టేసుకొని మీరు ఫెన్సింగ్ పెట్టుకుంటే కొంచెం ఆ ఎవడైతే కబ్జా చేస్తారో వాడు కొంచెం భయం అనేది ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే భూమి కొనేసి అలా వదిలేస్తే కుక్కలు, మేకలు, ఆవులు, గేదెలు అలా వచ్చేసి గడ్డి అవి తినేసి పోతుంటాయి. ఆ స్లోగా ఎవడో ఒకటి చూసి పాగా వేసి కబ్జా చేస్తాడు. కబ్జా చేసిన తర్వాత కూడా మీరు పట్టించుకోకపోతే 12 ఏళ్ల వరకు చూస్తాడు. చూసి ఏం చేస్తాడుగా, రావాలి, విజిట్ చేయాలి, మీరు చూసుకోవాలి. పోతే వాడు నాది అని వాడు గొడవ పెడతాడు. ప్రాపర్టీస్ ఎన్ని మీ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఒక దేనికన్నా టైం లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లోపల మీరు గబగబా మీ భూమిని ఒకసారి విజిట్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జాగ్రత్తగా చేసుకోమని కోరుకుంటున్నాను.